వెల్కమ్ బ్యాక్. దక్షిణ ధ్రువం అంటార్కిటికా అచ్చం మరో గ్రహంలాగే ఉంటుంది. అక్కడి అసాధారణ వాతావరణ పరిస్థితిలో జీవించడం చాలా కష్టం. అయినా పరిశోధనల కోసం శాస్త్రవేత్తలు నిరంతరం అక్కడుంటారు. అగ్రదేశాలన్నింటికీ అక్కడ తమ వంటూ పరిశోధన కేంద్రాలు ఉన్నాయి. పైగా రేపటి కాలంలో అక్కడ తమ వంతు భాగం కోసం ఇప్పటికే కర్చీఫ్ వేసుకున్నట్టు తమ కేంద్రాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. మనం ఆర్కిటిక్ ప్రాంతంలో పోటీ గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు దక్షిణ ధ్రువమైన అంటార్కిటికా గురించి చెప్పుకుంటున్నాం. అంటార్కిటికా దక్షిణ ధ్రువంపై పెత్తనం చెలాయించేందుకు చైనా రకరకాల ప్రయత్నాలు చేస్తోంది. అయితే దక్షిణ ధ్రువం ఎవరికి చెందుతుంది? అసలు అంటార్కిటికా ధ్రువ ప్రాంతం తమదంటూ చాలా దేశాలు ఎందుకు వాదిస్తున్నాయి? ఎప్పుడూ మంచుతో కప్పి ఉండే ఈ ఖండంపై ప్రపంచ దేశాలు ఎందుకింత ఆసక్తి చూపిస్తున్నాయి? నిజానికి అంటార్కిటికా లాంటి అసాధారణ ప్రాంతంపై పట్టు కోసం ప్రయత్నించి ప్రపంచ దేశాలు ఏం సాధిస్తాయి అన్న ప్రశ్నలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ముందు ఈ ప్రాంతం గురించి కొన్ని వివరాలైతే చూద్దాం. భూమిపై అత్యంత చల్లని, అత్యధిక వేగంతో గాలులు వీచే ప్రాంతం అంటార్కిటికా. ద్రవ రూపంలో నీరు అతి తక్కువగా ఉండే ఖండం అంటార్కిటికా. దీంతో ఈ ప్రాంతానికి చెందిన సొంత జనాలంటూ ఎవరుండరు. ఇదే ప్రపంచంలో 4వ అతిపెద్ద ఖండం. ఆసియా, అమెరికా, ఆఫ్రికాల తర్వాతి స్థానం అంటార్కిటికాదే. ఎక్కువ మంది సొంతం చేసుకోవాలనుకునే ఖండం కూడా అంటార్కిటికా అనే చెప్పుకోవాలి. 14 మిలియన్ల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండే ఈ ఖండంలో కొంత భాగం తమదంటే తమదని 7 దేశాలు పోటీ పడుతున్నాయి. వీటిలో ఈ ఖండానికి పొరుగున ఉన్న అర్జెంటీనా, ఆస్ట్రేలియా, చిలీ, న్యూజిలాండ్ లాంటి దేశాలున్నాయి. మరోవైపు ఫ్రాన్స్, నార్వే, బ్రిటన్ లాంటి సుదూర ఐరోపా దేశాలు కూడా ఇక్కడి ప్రాంతాలపై తమకు అధికారం ఉందని వాదిస్తున్నాయి. అధికారం తమదంటే తమది అని దేశాల ప్రకటనలు ఎలా ఉన్నా ఇక్కడ జర్మనీ, బ్రెజిల్, చైనా, అమెరికా, భారత్, రష్యా సహా 35 దేశాలు శాశ్వత స్థావరాలను ఏర్పాటు చేసుకున్నాయి. దక్షిణ ధ్రువంగా పిలిచే ఈ ప్రాంతం ఎవరికీ చెందదని చాలా దేశాలు చెప్తున్నాయి. డిసెంబర్ 1, 1959లో ఇక్కడ సార్వభౌమత్వం ప్రకటించిన 7 దేశాలతో పాటు మరో 5 దేశాల మధ్య అంటార్కిటిక్ ట్రీటీ పేరుతో ఒప్పందం కుదిరింది. ప్రకటనలు పక్కన పెట్టి అంతర్జాతీయ పరిశోధనల కోసం ఈ ప్రాంతాన్ని ఉపయోగిస్తామని ఈ ఒప్పందంలో తీర్మానించారు. ఇక్కడ అణు పరీక్షల నిర్వహణ నిషేధించారు. సైనిక పరమైన చర్యలపైన ఆంక్షలు విధించారు. ఈ ఒప్పందంపై 42 దేశాలు సంతకాలు చేస్తాయి. వీటిలో 29 దేశాలు మాత్రమే ఇక్కడ చురుగ్గా పరిశోధనలు చేస్తున్నాయి. నిత్యం అంటే 365 రోజులు 24 గంటలు దట్టమైన మంచుతో కప్పి ఉండే ఈ ఖండంపై ప్రపంచ దేశాలు ఆసక్తి చూపటం వెనుక చాలా కారణాలున్నాయి. ఆర్కిటిక్ ధ్రువ ప్రాంతంలో ఉన్నట్టే అంటార్కిటికా ప్రాంతపు మంచు కింద కూడా ఎంతో విలువైన సహజ సంపదలున్నాయి. మెరైన్ సైంటిస్టులు ఎక్కువగా ఇక్కడ దృష్టి సారించడానికి అదే కారణం. అంటార్కిటికా ట్రీటీ ప్రకారం ఇక్కడ చమురు, ఖనిజాల వెలికితీత నిషేధం. అయితే శాస్త్రీయ అవసరాల కోసం ఇక్కడ పరిశోధనలు చేపట్టొచ్చు. అంటార్కిటికా కింద దాదాపు 2 లక్షల మిలియన్ బ్యారెళ్ల చమురు నిల్వలు బయటపడ్డాయి. కువైట్, అబుదాబి దగ్గర ఉన్నదానికంటే ఎక్కువ మొత్తంలో ఇక్కడ చమురుందని పరిశోధకుల అంచనా. అయితే వీటిని అన్వేషించడం ఇప్పుడు కుదరదు. వీటిని వెలికి తీయటం ఇప్పట్లో చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఇవన్నీ ఎలా ఉన్నా ఈ ప్రయత్నాలు అంటార్కిటికా పర్యావరణానికి హాని చేస్తాయి. చమురు, సహజ వాయువుతో పాటు బొగ్గు, సీసం, ఉక్కు, క్రోమియం, కాపర్, బంగారం, నికెల్, ప్లాటినం, యురేనియం, సిల్వర్ నిక్షేపాలు అంటార్కిటికాలో పుష్కలంగా ఉన్నట్లు పరిశోధనలు చెప్తున్నాయి. అంటార్కిటిక్ సముద్రం కూడా భారీ మత్స్య సంపదకు నిలయం. దట్టమైన మంచు పలకలు, లోతైన సముద్రం కింద ఖనిజ సంపదలు మాత్రమే కాదు, అంతకంటే విలువైన మంచినీరు కూడా ఉంది. అంటార్కిటికాపై గడ్డకట్టిన మంచు రూపంలో ప్రపంచంలో ఎక్కడా లేనంత మంచినీరుంది. భవిష్యత్తులో ఈ మంచినీరే బంగారం కంటే విలువైన వనరుగా మారుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూమిపై నుండే మంచినీటిలో 70% అంటార్కిటికాలోనే ఉన్నట్లు అంచనాలు చెప్తున్నాయి. అందుకే ఈ దేశాలు ఈ ప్రాంతంపై పట్టు కోసం ప్రయత్నిస్తున్నాయి. రేపటి అవసరాల కోసం ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎలాంటి కల్మషాలు లేని ఇక్కడి ఆకాశంలో ఇలాంటి రేడియో సంకేతాల అవరోధాలు ఉండవు. అంతరిక్ష పరిశోధనలకు, ఉపగ్రహాలపై నిఘా పెట్టేందుకు ఇది చాలా మంచి ప్రాంతం. ఇక్కడ చైనా ఏర్పాటు చేసిన తైషన్ స్థావరాన్ని నిఘా కోసం ఉపయోగించుకుంటున్నారని ఆస్ట్రేలియా గతంలో ఆరోపించింది. ఎన్ని సహజ వనరులకు నిలయం కాబట్టే ఈ ప్రాంతం తమదంటే తమదని చాలా దేశాలు ప్రకటిస్తున్నాయి. చైనా అంటార్కిటికాను కూడా ఆక్రమించుకునే పని ఇప్పటికే మొదలుపెట్టింది. పక్క దేశాలపై పెత్తనం చెలాయించాలనుకునే చైనా కన్ను ఇప్పుడు మంచుఖండం అంటార్కిటికా మీద పడింది.
దీంతో చైనా కౌంటర్ పార్ట్ అయిన భారత్ ఈ మంచు ఖండాన్ని కాపాడటానికి కీలక నిర్ణయం తీసుకుంది. పక్క దేశాలపై పెత్తనం చెలాయించడానికి చైనా చేసే ప్రయత్నాలు అన్నీ కావు. ఎప్పటికప్పుడు ఎదురు దెబ్బలు తగులుతున్నా ఏమాత్రం తగ్గటం లేదు డ్రాగన్ కంట్రీ చైనా. అంటార్కిటికాలో పరిశోధనా కేంద్రాలు ఏర్పాటు చేసి మొదట్లో సైలెంట్ గానే కనిపించిన చైనా ఆ తర్వాత అసలు బుద్ధి చూపించడం మొదలెట్టింది. అంటార్కిటికాలోని జోంగ్షాన్ స్టేషన్ ప్రాంతంలో ఎయిర్ స్ట్రిప్ నిర్మించారని ప్లాన్ చేసింది. దీన్ని న్యూజిలాండ్, ఆస్ట్రేలియా తీవ్రంగా వ్యతిరేకించాయి. అదే జరిగితే అంటార్కిటికా పర్యావరణ సమతుల్యంపై ప్రభావం పడుతుందన్న పర్యావరణవేత్త డిమాండ్తో చైనా వెనక్కి తగ్గింది. అయితే 1961 ఒప్పందం ప్రకారం అంటార్కిటికాపై తనకు చెందిన ప్రాంతం నుంచి చైనా తన పరిధిని విస్తరించుకునే ప్రయత్నం చేస్తోంది. అదే ఆస్ట్రేలియాకు కోపం తెప్పిస్తోంది. చైనా దూకుడును కళ్లెం వేసేందుకు అంటార్కిటికాలో ప్రయోగాల కోసం ఆస్ట్రేలియా ప్రభుత్వం $570 మిలియన్ కేటాయించింది. గ్లేజియర్స్, మెరైన్ పరీక్షలు నిర్వహించబోతోంది. ఇది ఇప్పుడు డ్రాగన్ జీర్ణించుకోలేకపోతోంది. చైనా దూకుడుకు కళ్లెం వేయడంతో పాటు అంటార్కిటికాను కాపాడేలా అత్యంత కీలక బిల్లుకు మన దేశంలోనూ ప్రయత్నం జరిగింది. భారత పార్లమెంట్లో ఈ బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. ఇంతకీ ఆ బిల్లులో ఏముందంటే అంటార్కిటికా ప్రాంతంలో మైత్రి భారతి పేరుతో భారత్ 2 పరిశోధనా కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఆ ప్రాంతంలో భారత ప్రభుత్వం అనుమతి లేకుండా దేశం నుంచి వేరే ఇతర సంస్థలు అంటార్కిటిక్లో పరిశోధనా కేంద్రాలు ఏర్పాటు చేయకుండా బిల్లు నిరోధిస్తుంది. సో ఆస్ట్రేలియాతో పాటు భారత్ కూడా ఇప్పుడు అంటార్కిటికా బిల్లుకు ఆమోదం తెలపడం చైనా దూకుడుకు ఒక రకంగా బ్రేకులు వేసినట్లే. అంటార్కిటికాలో వాతావరణం రోజురోజుకి మారిపోతోంది. వాతావరణంలోని మార్పులు, గ్లోబల్ వార్మింగ్ కారణంగా గ్లేజియర్స్ కరిగిపోతున్నాయి. ఇలాంటి సమయంలో మంచు ఖండాలను కాపాడాలని వివిధ దేశాలు పారిస్ ఒప్పందం కుదుర్చుకున్నాయి. అందులో భాగంగానే ఓ అడుగు ముందుకు వేస్తూ భారత్ బిల్లు తీసుకొచ్చింది. అంటార్కిటికా పర్యావరణాన్ని కాపాడటంతో పాటు ఇది ఒక రకంగా డ్రాగన్ ఓవర్ యాక్షన్ కు చెక్ పెట్టినట్లే అంటున్నారు నిపుణులు. మంచు పర్వతాలు కరుగుతూ టెన్షన్ పుట్టిస్తున్న వేళ అంటార్కిటికా పర్యావరణాన్ని కాపాడేందుకు ఈ బిల్ ఉపయోగపడబోతోంది. అంటార్కిటికాలో మైనింగ్ తో పాటు న్యూక్లియర్ టెస్టుల లాంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలను నిరోధిస్తోంది. మంచు ఖండాలు ప్రశాంతంగా ఉన్నంత వరకే మానవ జాతికి మనుగడ ఉంటుంది. అవే కరిగిపోతే అది మానవ జాతికి చివరి రోజుగా మారుతుంది. గ్లోబల్ వార్మింగ్ కారణంగా నిత్యం మంచు కొండలు కరిగిపోతున్నాయి. సముద్ర మట్టాలు అపారంగా పెరుగుతున్నాయి. కరుగుతున్న ప్రతి మంచుకొండ మానవాళికి ముప్పును మోసుకొస్తోంది. మొన్నటికి మొన్న రోమ్ నగరం అంతా విస్తీర్ణం ఉన్న మంచు పలగా విరిగి కరిగిపోయినప్పుడు ప్రపంచవ్యాప్తంగా సైంటిస్టులు పడ్డ టెన్షన్ అంత ఇంత కాదు. అంటార్కిటికాతో పాటు ఆర్కిటిక్ ఖండంలోనూ ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. ఇలానే మంచు కరుగుతూ పోతే మానవాళికి ప్రమాదమని గుర్తించిన దేశాలు ఆ 2 ఖండాలను కాపాడేందుకు చేయి కలుపుతున్నాయి. ఎప్పటికప్పుడు అక్కడి పరిస్థితులను సమీక్షిస్తున్నాయి.